హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2022లో జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి పేపర్ 1 సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే ఇంతకుముందు వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మరి వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూద్దాం. How many integers are there in between -5 and +5? -5కు +5కు మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు అడిగిండు. సో -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. సో ఎన్ని అవుతున్నాయి? 9. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ బిట్వీన్ అన్నప్పుడు మధ్యలో తీసుకోవాలి. ఫ్రమ్ -5 టు +5 అంటే -5 నుంచి 5 వరకు కూడా తీసుకోవాలి, -5 నుంచి 5 వరకు కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ బిట్వీన్ అని చెప్పింది కూడా మధ్యలో మాత్రమే తీసుకుంటాం. అలా కాకుండా ఇంటీజర్స్ కాకుండా రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలు ఇచ్చినట్లయితే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యలో అనంతమైనటువంటి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. అక్కడ అకర్ణీయ సంఖ్యలు అనేవి కానీ కరణీయ సంఖ్యలు ఇరేషనల్ నెంబర్స్ కానీ రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు కానీ ఇన్ఫినిటీ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఆర్ కౌంటబుల్. ఓకే, సో వాటిని కౌంట్ చేసి ఎన్ని ఉంటాయని రాస్తాం. ఇది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 6 bells commence tolling. Next question. 6 bells commence tolling together and toll at intervals 2, 4, 6, 8, 10 and 12 seconds respectively. At what time do they toll together? 6 గంటలు 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్ల వ్యవధిలో కూడా మోగడం మొదలు పెడతాయి. అవి ఏ సమయానికి ఒకేసారి కలిసి మోగుతాయి? ఇక్కడ మనకి డిఫరెంట్ టైమ్స్లో ఉన్నప్పుడు మరి అన్నీ కలిసి ఒకసారి మోగుతాయి, మళ్ళీ ఎన్ని సెకండ్ల తర్వాత అన్నీ కలిసి ఒకేసారి మోగుతాయి అంటే వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2, 4, 6, 8, 10, 12 యొక్క కాసాగు తీసుకున్నట్టయితే ఇందులో కాసాగు తెలుసుకునేటప్పుడు చిన్న సంఖ్య పెద్ద సంఖ్యకు కారణాంకం అయితే మనం దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అది లేకుండా ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 8కి 4 కారణాంకం కాబట్టి 4 అవసరం లేదు, 12కు 6 కారణాంకం కాబట్టి 6 అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 సంఖ్యల కాసాగే 6 సంఖ్యల కాసాగు అవుతుంది. సో 2తో తీసుకున్నట్టయితే 2 4, 2 5, 2 6. అలాగే 4 తీసుకున్నట్టయితే 2 తీసుకున్నట్టయితే 2 2, 5, 2 3. ఇవి ప్రధాన సంఖ్యలు వచ్చినాయి కాబట్టి 2 2, 4, 4 2, 8, 8 5, 40, 43, 60, 43, 120. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లేదు అంటే ఇచ్చినటువంటి 3 సంఖ్యల్లో కూడా పెద్ద సంఖ్య యొక్క గుణిజాలు తీసుకుంటూ వెళ్తాం. అవి చిన్న సంఖ్యలకు కూడా గుణిజాలు అయితే ఉమ్మడి గుణిజం అయితే అదే అవుతుంది. లేదు అంటే ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 12 ఎక్కడంలో 30 రాదు, సో ఇది కాదు. 12 ఎక్కడంలో 60 వస్తుంది, కానీ 8 ఎక్కడంలో 60 రాదు కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 12, 8 ఎక్కడంలో 90 రాదు కాబట్టి ఇది కూడా కాదు. మిగిలింది 120. 8 ఎక్కడంలో 8 15, 10 12, 12 10. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ మెథడ్ వచ్చేసి మనకి ఉన్న దాంట్లోని 6 నెంబర్లో కూడా పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యలు కారణాంకాలు అయితే అవి లేకుండా మిగతా సంఖ్యల యొక్క కాసాగు తెలుసుకుంటాం. సో 8, 10, 12 ఇందులో పెద్ద సంఖ్య యొక్క గుణిజాలు మనకి చిన్న సంఖ్య కూడా ఉమ్మడి గుణిజం అయితే అదే మనకు కారణాంకము, అది కాసాగు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విత్ సైడ్ x యూనిట్స్ డబల్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ బేస్ x యూనిట్స్ దెన్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. x యూనిట్లు భుజం కలిగినటువంటి చతురస్రం. సో స్క్వేర్ తీసుకోని చెప్తున్నాడు, దాని యొక్క లెంత్ x యూనిట్స్ అని చెప్తున్నాడు. సో సైడ్ x యూనిట్లు అయితే ఏరియా x² అవుతుంది. నెక్స్ట్ ఇది x యూనిట్లు భూమి గల త్రిభుజానికి, x యూనిట్లు భూమి కలిగినటువంటి త్రిభుజం తీసుకోమని చెప్తున్నాడు. త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు అంటే ఇక్కడ చూసినట్టయితే x యూనిట్లు భుజం గల చతురస్రం యొక్క వైశాల్యము x యూనిట్లు భూమి గల త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు ఉంది. అంటే మనకి చతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ త్రిభుజం యొక్క వైశాల్యానికి, అంటే చతురస్ర వైశాల్యము త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు ఉంది. అయితే ఇప్పుడు త్రిభుజం యొక్క ఎత్తు తెలుసుకోవాలి. ఎత్తు తెలియదు కాబట్టి h అనుకుందాం. మరి ఇప్పుడు చతురస్ర వైశాల్యం ఏమో x², 2 ఇంటూ త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి అంటే x యూనిట్లు తీసుకొని ఇప్పుడు కాబట్టి x, ఎత్తు తెలియదు కాబట్టి h అనుకుందాం. 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ h. మనకు కావాల్సిన h కావాలి. మరి x అనేది గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది కాబట్టి x² రాస్తాం ఈజ్ ఈక్వల్ టు x. క్యాన్సిల్ అయితే ఎత్తు కూడా x యూనిట్సే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి కావాల్సింది ఇక్కడ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విత్ x యూనిట్స్ కాబట్టి x² అవుతుంది. అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ బేస్ x యూనిట్స్ తీసుకోవాలి. ఆల్టిట్యూడ్ తెలియదు కాబట్టి h అనుకుంటున్నాం. అయితే రిలేషన్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ మనకి చతురస్ర వైశాల్యము త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు ఉంది. త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు డబల్ చేస్తే చతురస్ర వైశాల్యం వస్తుంది రాసుకున్నాం.
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో 2 క్యాన్సిల్ అవుతుంది. హెచ్ కావాలంటే ఎక్స్ గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది. క్యాన్సిల్ చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ 4 లీటర్స్ 500 ml డివైడెడ్ బై 4. మనకి 4 లీటర్స్ 500 ml అంటే 4500 ml బై డివైడెడ్ బై 4. మనకి ముందుగా మొత్తాన్ని మిల్లీ లీటర్లకు మార్చుకుందాం. 4 లీటర్స్ అంటే 4000 మిల్లీ లీటర్స్, 500 ml అంటే 4500 ml డివైడెడ్ బై 4. 4 1 4, 4 1 4, 1, 4 2 8, 2, 4 5 20. సో 1125 మిల్లీ లీటర్స్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ లీటర్స్లోనే ఇచ్చింది కాబట్టి 1 లీటర్ 125 ml. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1 లీటర్ 125 ml. వి సీ ద లెటర్ M వర్టికల్లీ ఇన్ ద మిర్రర్. మరి M అనేటువంటి అక్షరాన్ని మనము మిర్రర్లో చూసినట్లయితే మనకి ఏమో కనిపిస్తుంది, ఎంఏ కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపిస్తుంది. మనకి మిర్రర్ ఇలా ఉంచినట్లయితే సేమ్ లెటర్ కనిపిస్తుంది. కాబట్టి M ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. క్వశ్చన్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 5, 8, 15 ఈజ్ 5, 8, 15 యొక్క 4వ అనుపాతం. సో 5, 8, 15 3 సంఖ్యలు ఇచ్చిండు. 4వ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 4వ అనుపాతం ఇచ్చినప్పుడు అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సూత్రము అంత్యముల లబ్ధం, చివర్ల యొక్క సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కాబట్టి 8 ఇంటూ 15. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 8 120 బై 5 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 5 1 5, 5 4, 5 2 10, 5 4 20. సో 24 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సింప్లిఫై 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ ఎం ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం. ఇందులో డినామినేటర్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఉంది. దీన్ని ఏం రాస్తానంటే 1 ప్లస్ ఈ పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే మనకి 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ ప్లస్ ఎం అవుతుంది. ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం. ఇక్కడ రెండు కూడా డినామినేటర్లో ఆరాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మరి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో యాడ్ చేసినట్టయితే మనకేమొస్తుంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 బై డినామినేటర్లో ఎక్స్ పవర్ ఆఫ్ ఎం వస్తుంది. ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం. మనకి ఒక రేషనల్ నెంబర్ని మరో రేషనల్ నెంబర్తో డివైడ్ చేసేటప్పుడు డినామినేటర్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ యొక్క డినామినేటర్ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ ఎం బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1. ఇక్కడ 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఓకే. ఒక వృత్తము వ్యాసార్థము 50% పెంచినట్టయితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ 50%, దెన్ ఇట్స్ ఏరియా ఇంక్రీజ్ బై ద పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అనుకుందాం. మరి 50% పెంచితే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15% అవుతుంది. మరి ఇప్పుడు అడిగింది ఏమడిగిండు, మనకి వైశాల్యంలో పెరుగుదల శాతం. మళ్ళీ వైశాల్యంలో పెరుగుదల శాతం తెలుసుకున్నట్టయితే ఇక్కడనేమో 100 పై అవుతుంది, ఇక్కడేమో 225 పై అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 50% పెరిగింది కాబట్టి మరి 50% అంటే రేడియస్లో 5 పెరిగితే 15 అవుతుంది. సో మరి పై ఆర్ స్క్వేర్ కాబట్టి పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 100 పై, ఇక్కడేమో పై ఆర్ స్క్వేర్ అంటే 225 పై. పెరుగుదల ఎంత పెరిగింది, 125 పెరిగింది. సో మనం పర్సెంటేజ్లోకి మార్చాలి కాబట్టి 125 పై బై ఫస్ట్ ఉన్నటువంటిది 100 పై ఇంటూ 100. సో క్యాన్సిల్ అవుతుంది. సో పెరుగుదల శాతం ఎంత, 125%. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది రేడియస్ అనేది ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా 10 అనుకున్నట్టయితే 50% పెరిగితే 10లో 50% అంటే 5 కాబట్టి 15 అవుతుంది. సో పై ఆర్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఏరియా 100 పై 225 పై అనుకుంటాం. పెరుగుదల శాతం కాబట్టి 125 బై 100 పై అవుతుంది ఇంటూ 100. సో క్యాన్సిల్ చేసి 125%. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1331. క్యూబ్ రూట్ ఆఫ్ 1331. సో మనకి ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వాల్యూస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1331 వస్తుందో అది మనకు ఆన్సర్ కాబట్టి 9 టేబుల్లో 9తో ఇంటూ చేస్తే 729 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది 9 తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ నెంబర్ 11 కాబట్టి 11తో చెక్ చేస్తే 11 11 121, 121 11 1331. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 6 water taps can fill tank within 1 hour 20 minutes. Then 5 water taps can fill the same tank within the minutes. ఒక ట్యాంకును 6 నీటి కుళాయిలు 1 గంట 20 నిమిషాల్లో నింపినట్టయితే 5 కుళాయిలు ఆ ట్యాంకును నింపడానికి పట్టే కాలము నిమిషాలలో. ఇక్కడ మనకు గమనించినట్టయితే 6 కుళాయిలు ఉన్నాయి. 6 కుళాయిలు గంట 20 నిమిషాల్లో నింపుతాయి, అంటే 80 నిమిషాల్లో నింపుతాయి.
6 కుళాయిలు కలిసి ఆ ట్యాంక్ నింపడానికి పట్టే సమయం 80 నిమిషాలు. ఒకవేళ ఒక కుళాయే ఉన్నట్టయితే ఎంత టైం పడుతుంది? 80 ఇంటూ 6 480 మినిట్స్ పడుతుంది. ఆ ట్యాంక్ నిండాలంటే 6 కుళాయిలయితేనేమో గంట 20 నిమిషాలు 1 అవర్ 20 మినిట్స్ అంటే మనకి 80 మినిట్స్ పడుతుంది. ఒకవేళ ఒకటే కుళాయి అయితేనేమో మనకి 6 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి 480 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మన క్వెషన్ ఏమడిగిండు? ఒకవేళ 5 కుళాయిలు ఉన్నట్టయితే ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా ఇంతకంటే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి సో, మొత్తం ఒక కుళాయి అయితేనేమో 480 మినిట్స్ పడుతుంది కాబట్టి 5 కుళాయిలు ఓపెన్ చేసినాం కాబట్టి 5 9 45 5 6 30 96 నిమిషాలు పడుతుంది. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఒక కుళాయి అయితే 6 కుళాయిలు కలుస్తున్నాయి కాబట్టి ఒకేసారి మనకేమవుతున్నాయి? ఒకేసారి దుంకడం వల్ల 80 మినిట్స్‌లో ఫిలప్ అవుతుంది. ఒకటే కుళాయి అయినప్పుడు ఇవన్నీ ఆఫ్ అవుతాయి కాబట్టి టైమ్ ఇంక్రీజ్ అవుతుంది. 6 టైమ్స్ పెరుగుతుంది. కాబట్టి 480 మినిట్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 5 ట్యాప్స్ ఒకటేసారి ఓపెన్ చేసినాం కాబట్టి 480ని 5తో డివైడ్ చేస్తే 96 మినిట్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇన్ ద ఫాలోయింగ్ 2x + 3 రిప్రజెంట్స్ ఈక్వేషన్, ఎక్స్‌ప్రెషన్, డెఫినిట్ స్టేట్మెంట్ x ఈజ్ కాన్స్టెంట్. కింది వాటిలో ఇది ఏం సూచిస్తుందంటే మరి కుడివైపు స్థిరాంకము, ఎడమవైపు చరరాశి పదం ఉండి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ ఒక బీజీయ సమాసము, మరొక వైపు సంఖ్యా సమాసము లేదా రెండు వైపులా బీజీయ సమాసాలుంటూ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉన్నట్టయితే దాని సమీకరణం ఈక్వేషన్ అంటాం. సో, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సాల్వ్ x/2 - 1/4 = x/3 + 1/2. ఈ కింది సమీకరణాన్ని సాధించండి. సో, సమీకరణాన్ని సాధించాలంటే చరరాశి పదాలన్నీ కూడా ఒకవైపు ఎల్‌హెచ్‌ఎస్, స్థిరాంకాలన్నీ కూడా కుడివైపుకి బదలాయిస్తున్నాం. మరి x/2 - x/3 ఓకేనా? ఇది ఇటువైపు వస్తుంది. -1/4 అనేది కుడివైపుకి వస్తుంది. +1/4 అవుతుంది. మరి హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అడ్డ గుణకార పద్ధతిలో కూడుతాం లేదా తీసివేస్తాం. 3x - 2x/2 2 3 6. ఇక్కడ మనం హారాలు వేరువేరుగా ఉన్నాయి. 4 + 2 6/8 అవుతుంది. సో, 3x - 2x అంటే x అవుతుంది. అలాగే 6 భాగిస్తుంది కుడివైపుకి వస్తే గుణిస్తుంది. 6 × 6 36/8. 4 2 8 4 9 36 9/2. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్ ద ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. 48కి గల అన్ని ప్రధానాంకాలను రాయండి. సో, 48ని ప్రధాన కారణాంకాలు లబ్దంగా రాస్తే 2 24ల, 2 12ల, 2 6ల, 2 3ల. సో, 3 1ల. అంటే ఏమొచ్చింది? 2⁴ × 3⁴ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దీని ప్రధాన కారణాంకాలు లబ్దము అంటాము. సో, 2⁴ × 3. సో, లేదంటే 48 అంటే 16 × 3 రాస్తాం. 16 అంటే 2⁴ × 3⁴. నెక్స్ట్ క్వెషన్. ద నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ 2 టైమ్స్ ఆఫ్ 3/5 + 1/2 = 2 టైమ్స్ ఆఫ్ 3/5 + 2 టైమ్స్ ఆఫ్ 1/2. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ ప్రాపర్టీ అవుతుంది అంటున్నాడు. మనకి a × b + c = ab + ac. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విభాగ న్యాయం అంటాం. ఓకే. ఇన్ ఏ స్కూల్ 3 rooms are required for 60 students. If 400 students are there, then the number of rooms required. 600 మంది విద్యార్థులకు 3 గదులు కావాలను. 400 మంది విద్యార్థులకు కావాల్సిన గదుల సంఖ్య ఎంత? సో, 60 మంది విద్యార్థులకు ఎన్ని గదులు కావాలి? 3 గదులు కావాలి. 400 మంది విద్యార్థులకు ఎన్ని గదులు కావాలి? తెలియదు కాబట్టి x అనుకుంటాం. మరి ఆ విధంగా సాల్వ్ చేయొచ్చు. జనరల్‌గా కూడా మరి 60 మంది విద్యార్థులకు 3 రూమ్‌లు అయితే ఒక రూమ్‌కి 30 మంది 20 మంది విద్యార్థులు. సో, 1 రూమ్‌కి 20. సో, 400 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో, 400/20 చేస్తే 20 రూమ్స్ రిక్వైర్డ్. సో, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లేదంటే విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ రూమ్‌ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మరి విద్యార్థుల యొక్క మనకి నిష్పత్తి రూమ్‌ల సంఖ్యకు నిష్పత్తి సమానం అవుతుంది. సో, 20 3 20 20 3 3 క్యాన్సిల్ అయితే x = 20. త్రిభుజంలో ఉన్నటువంటి కోణాల నిష్పత్తి 2:3:1 అయితే ఆ త్రిభుజంలో ఒక కోణం ఎంత? సో, త్రిభుజంలో ఉన్న కోణాల నిష్పత్తుల మొత్తం ఎంత ఉంది? 2 + 3 5 5 + 1 6. సో, లేదా 2x 3x 1x అనుకుంటాం. వాటిని మొత్తం 6x = 180 డిగ్రీస్. ఎందుకనగా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ = 180. దెన్ x = 180/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ వస్తుంది. x 30 డిగ్రీస్ అయితే 1 యాంగిల్ ఈజ్ 32 × 60 33 × 90 31 × 30. సో, ఇప్పుడు ఆప్షన్స్‌లో ఏదుంది? 60 ఉంది. సో, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ క్యూబాయిడ్ with dimensions 20 centimeters, 15 centimeters, 12 centimeters at the rate of 5 paisa per square centimeter. 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘగణానికి రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్కు 5 పైసలు చొప్పున ఖర్చు అయితే ఎంత అవుతుంది? సో, ఇక్కడ మనకి మరి దీర్ఘగణం తీసుకున్నప్పుడు దీర్ఘగణానికి అన్ని వైపులా కూడా రంగేస్తాం కాబట్టి
సంపూర్ణ తల వైశాల్యం తెలుసుకుంటాం. ఆ సంపూర్ణ తల వైశాల్యానికి స్క్వేర్ సెంటీమీటర్‌కు 5 పైసల రూపాయలు ఖర్చయితే ఎన్ని రూపాయల్లో తెలపాలి. సో, ముందుగా సంపూర్ణ తల వైశాల్యం 2 ఇంటూ ఎల్‌బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్‌హెచ్. సో, 2 ఇంటూ ఎల్ ఇంటూ బి 20 ఇంటూ 15 ప్లస్ 15 ఇంటూ 12 ప్లస్ 20 ఇంటూ 12. 2 ఇంటూ 20 15 జా 300, 15 12 జా 180, 20 12 జా 240. Their sum is equal to 300, 480, 680, 720. 720కి డబల్ 1440. ఇదేంది స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది? 5 పైసా పర్ స్క్వేర్ సెంటీమీటర్. కాబట్టి 5తో మల్టిప్లై చేస్తే 5 0 0, 5 4 20, 5 4 20, 22, 5 1 5 7. సో, ఇది పైసలు. మనకు కావాల్సింది రూపాయల్లో అడిగింది కాబట్టి డివైడ్ బై 100, 72 రూపీస్. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. If a shopkeeper announces his article's market price as 25% more than the cost price and allows 12% discount, then how much percentage of profit he will get? ఒక దుకాణదారుడు తన వస్తువులను ప్రకటన ధరకు కొన్న వేల కంటే 25% అధికంగా నిర్ణయించి 12% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే అతనికి వచ్చు లాభ శాతం ఎంత? సో, ఇప్పుడు అతని కాస్ట్ ప్రైస్ తెలియదు. కానీ 25% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్‌కు మార్కెట్ ప్రైస్ డిసైడ్ చేసిండు. దాంట్లో 12% డిస్కౌంట్ ఇచ్చిండు. అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో, తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్‌కు అతని మార్కెట్ ప్రైస్ ఎంత డిసైడ్ చేసిండు? 25% మోర్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 125 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే దీనికి 25% అంటే 25 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఈజ్ 125 రూపీస్. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 12% ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. సో, మార్కెట్ ప్రైస్ 125, డిస్కౌంట్ 12% మైనస్ చేస్తే 88 బై 100. ఓకే. సో, ఇప్పుడు 25 5 జా 25 4 జా 4 1 జా 4 22 జా 22 5 ఎంత వచ్చింది? 110 రూపీస్. దిస్ వన్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 110. ఎంత పెరిగింది? 10 రూపీస్. కాబట్టి పర్సెంటేజ్ ఎంత? 10%. ఓకే. సో, కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం. 25% మోర్ మార్కెట్ ప్రైస్ కాబట్టి 125, 12% డిస్కౌంట్ ఆఫ్టర్ సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 125 ఇంటూ 88/100 క్యాన్సల్ చేసి సెల్లింగ్ ప్రైస్ 110 వచ్చింది. 110 అంటే కాస్ట్ ప్రైస్ కంటే 10 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి 10% అవుతుంది. మోడ్ ఆఫ్ సమ్ క్వాంటిటీస్ ఈజ్ ఎక్స్. ఇఫ్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ క్వాంటిటీ దెన్ మోడ్ ఆఫ్ న్యూ డాటా. దత్తాంశంలో రాసుల యొక్క బహుళకం ఎక్స్. ప్రతి రాశి నుండి 3 తీసివేసి వచ్చే కొత్త దత్తాంశం బహుళకం కూడా 3 తగ్గుతుంది. x - 3. ద రేడియస్ ఆఫ్ సర్క్యులర్ షేప్డ్ పార్క్ ఈజ్ 40 meters. ఏ పాత్ ఆఫ్ విడ్త్ 7 meters ఈజ్ లైడ్ అరౌండ్ అవుట్ సైడ్ ద పార్క్. ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది వృత్తాకార పార్క్ యొక్క వ్యాసార్థం 40 meters ఇచ్చిండు. ఈ పార్కుకు బయట సైడు 7 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక రోడ్డు బాట గలదు. మరి అయినా బాట వైశాల్యం ఎంత అని అడిగిండు. ఇక్కడ మనము దీన్ని సర్క్యులర్ రింగ్ అనేటువంటి దాన్ని వాడుతాము. మరి సర్క్యులర్ రింగ్ అనుకున్నట్టయితే ఇన్నర్ సర్కిల్ రేడియస్ 40 meters ఇచ్చిండు. ఔటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది? 47 అవుతుంది. క్యాపిటల్ ఆర్. ఎందుకంటే ఇక్కడ వరకు 40, బాట వెడల్పు 7 విడ్త్. సో, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 47, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్క్యులర్ రింగ్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. దీన్ని మనము పై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ రాసుకుంటాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారం. పై అంటే 22/7, ఆర్ ప్లస్ ఆర్ అంటే 87, ఆర్ మైనస్ ఆర్ అంటే 7. సో, 7 7 క్యాన్సల్. 87 ఇంటూ 22 చేస్తే మనకి 2 2 జా 4, 2 7 జా 14, 2 8 జా 16, 17. అగైన్ సేమ్ 174 యాడ్ చేస్తే 4 1 9 1 1914. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 6x + y అండ్ 3x - 2y. సో, దీర్ఘచతురస్రం యొక్క లెంత్ వెడ్త్ ఇచ్చిండు. మరి 1 ఈజ్ ద 6x + y, సెకండ్ వన్ ఈజ్ ద 3x - 2y. ఫైండ్ ద పెరిమీటర్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అడిగిండు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా. సో, ఇక్కడ ఎల్ అంటే ఈ 2, ఇది 1, బి అంటే ఇది. సో, మనకి 2 టైమ్స్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 6x + 3x అంటే 9x ప్లస్ y - 2y అంటే -y అవుతుంది. దీన్ని డబల్ చేస్తే 18x - 2y. 18x - 2y. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఇఫ్ 3 ఆర్ మోర్ పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ దెన్ దే ఆర్ కాల్డ్. మనకి 3 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్టయితే
మరి ఆ బిందువులను మనము సరేఖీయ బిందువులు అంటాం. కొలీనియర్ పాయింట్స్ అంటాం. కొలీనియర్ పాయింట్స్. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సరేఖీయ బిందువులు. నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్. సమఘనం యొక్క అంచుల సంఖ్య. మరి సమఘనానికి అంచులు అంటే ఇక్కడ మనం గమనించండి ఒకసారి. ఈ లైన్స్ గీసినాం గదా! ఇవి అంచులు. ఎన్నుంటాయంటే బేస్ ఏదైతే ఉందో దానికి ఎన్ని సైడ్స్ ఉంటావో దానికి త్రిబుల్ ఉంటాయి. త్రిబుల్. శీర్షాలేమో మనకి వర్టిసియస్ ఏమో డబుల్ ఉంటాయి. ఎడ్జెస్ ఏమో త్రిబుల్ ఉంటాయి. సో, 4 3 జా 12. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఇక్కడ తలాలేమో 6 ఉంటాయి సమఘనానికి. అలాగే అంచులు 4 మూడుల 12 ఉంటాయి. వర్టిసియస్ 8 ఉంటాయి. ఓకే. ఫేసెస్ 6, ఎడ్జెస్ 12, అలాగే వర్టిసియస్ 8. థాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.